ఇక్కడ నెల్లూరులో ఈ రోజున ఒక అంటే గ్రీన్లాండ్ క్యాపిటల్ అనేది హెచ్ఆర్ కంపెనీ అండ్ ఇది ఒక అప్లికేషన్ బేసికల్గా అన్ఆర్గనైజ్డ్గా ఉన్న ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెగ్మెంట్ని ఆర్గనైజ్ చేయడానికి వీఆర్ డెవలపింగ్ అన్ అప్లికేషన్. సో ఆల్రెడీ దీనికి ఒక 1600 సో ఒక 1600 ఏజెంట్స్ అక్రాస్ బోత్ ద స్టేట్స్ నుంచి ఆల్రెడీ దీంట్లో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఒక 5 జోనల్ ఆఫీసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నెల్లూరులో ఒక 100 ఒక ఏజెంట్స్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ రియల్ ఎస్టేట్ అనే ఈ మన అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద డీల్ చేస్తుంది ఇది ఈ గ్రీన్లాండ్ క్యాపిటల్ అనే పోర్టల్. సో ఆ పోర్టల్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అండ్ దాంట్లో ఎలాగైతే వాళ్ళ ల్యాండ్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, అలాగే వీళ్ళకి ఏ అయితే అవకాశాలు ఉన్నాయో అవకాశాలని డిస్కస్ చేయడం జరిగింది. గ్రీన్లాండ్ క్యాపిటల్లో మెయిన్ జరిగేది ఏంటంటే ఎవరన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కొనిస్తామో ఆ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆ ల్యాండ్ సర్టిఫికేషన్ అయిన తర్వాత ఆ లీగాలిటీ బౌండరీ మెయింటెనెన్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అయిన ల్యాండ్ని మనం మెయింటైన్ చేస్తుంటాం. సో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా సరే బేసికల్గా చూసే అంశాలు ఇవి కాబట్టి ఇవి అన్నిటిని అడ్రస్ చేస్తూ మన అప్లికేషన్ ఉన్నది. అండ్ ఫ్యూచర్లో వ్యవసాయం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో దీన్ని మనము గ్లోబల్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించి అండ్ ఆ ల్యాండ్స్ అన్ని గ్రీన్లాండ్ క్యాపిటల్ అవైలబుల్ ఉండేలా ఉంటుంది అనమాట. సో ఇది భూమికి మంచిది, అట్ ద సేమ్ టైం ఎవరైతే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కనబడుతుంటుంది బట్ యాక్చువల్లీ జరగబోయేది ఏంటంటే భూమికి మంచి జరుగుతుంది. ఇది ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈకాలజీ అండ్ ఎకానమీ షుడ్ గో బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఉద్దేశంతో చేసింది అది. సో అది గ్రీన్లాండ్ క్యాపిటల్. సో దానికి ఇక్కడ చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 hours సెషన్ జరిగింది. వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైతే వాళ్ళకి ఏదో డౌట్స్ ఉన్నాయో అన్నీ నివృత్తి చేయడం జరిగింది. సో ఆల్రెడీ నెల్లూరులో మన జోనల్ ఆఫీస్ ఉంది. సో ఇట్ ఇస్ సక్సెస్ఫుల్లీ హ్యాపెన్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మనది మామూలుగా అయితే వెబ్ అప్లికేషన్ ఉంటుందండి. వెబ్ అప్లికేషన్ ద్వారా మామూలుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. బట్ జనరల్గా అయితే ఇక్కడ మనకి ఎక్కడికక్కడ మేజర్ హబ్స్ కొన్ని క్రియేట్ చేసాము. అలా నెల్లూరు ఒక హబ్ అనమాట. సో దీనికి సంబంధించిన జోనల్ ఆఫీస్ నెల్లూరులో ఆల్రెడీ సెటప్ అయిపోయింది. అగ్రికల్చరల్ వాల్యుయేషన్ అయ్యి అగ్రికల్చరల్ సర్టిఫికేషన్ తోటి అలాగే మన లీగాలిటీ అయిన లీగల్ సర్టిఫికేషన్ తోటి అలాగే బౌండరీస్ తోటి అంటే ప్రాపర్ సర్వే చేసిన ల్యాండ్స్ అనమాట. అంటే సర్వే అయిపోయిన ల్యాండ్స్ విత్ లీగల్ వాల్యుయేషన్ చేయించిన తర్వాతే మన గ్రీన్లాండ్ క్యాపిటల్ పెట్టడం జరుగుతుంది. సో దాన్ని అక్రాస్ ద గ్లోబ్ ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.